హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 10 మే 2026 10 మే 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అయితే ఈ వీడియోని స్పెషల్గా ఫోటోలతో సహా 24 గంటలు గెలిచే రంగుల్ని స్పెషల్గా అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఫోటోలతో సహా వస్తాయి. 24 గంటలు కూడా విత్ ఫోటోస్తో సహా గెలిచే మరియు ఓడే రంగుల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి ఉదయం 8:20 వరకు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోడికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే బాగా కాకిచూపు కోడికాకి రంగులు అనమాట. బాగా కాకిచూపు కోడికాకి రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉండాలనివి. అలాగే తోకల్లో రెక్కల్లో కానీ తెలుపేకలు ఉంటే సరిపోతుంది. కుసి అయితే నలుపే ఉండాలి. తోకల్లో రెక్కల్లో వాటికి తెలుపేకలు ఉంటే సరిపోతుంది అనమాట. కుసి మాత్రం నలుపేకలే ఉండాలి. అటువంటి బాగా కాకిచూపు కోడికాకి రంగులను మాత్రమే మనం ముసుగులకు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి కాకులు, కోడి కాకులు, కోడికాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి నల్లకట్టు రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకుసి రసంగులు, పచ్చకాకి డేగలు, గట్టికాకి డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళ గౌళ్ళు, నెమలి అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట ఈ జాములో. సో ఇక్కడ మీరు ఫొటోస్తో సహా క్లియర్గా చూసుకోవచ్చండి. గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసరికి బాగా కాకిచూపు కోడికాకి రంగు అనమాట. సో కోడి చూపు తక్కువ ఉండాలి, కుసి నలుపు ఉండాలి. అటువంటి బాగా కాకిచూపు కోడికాకి రంగులను మాత్రమే ముసుగులు జోడుకు ఉపయోగించుకోవాలి. చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. కోడికాకి డేగలు, బాగా కోడి చూపు డేగలు, కోడి పచ్చ కాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్రాసు గౌళ్ళు, నెమలి అబ్రాసులు, నెమలి కక్కెరలు, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. మీరు కుడి పక్కన ఓడిపోయే రంగులు చూసుకోవచ్చు, ఎడం పక్కన గెలిచే రంగులు చూసుకోవచ్చు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపున ఎక్కువగా నడుస్తుంటుంది. కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:35 నుంచి ఉదయం 10:50 వరకు రెండవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రనెమ్మల రంగులు అండి. ఎర్రనెమ్మల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్రనెమ్మల రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి ఎర్రనెమ్మల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి చూపుకి అనేది రాకూడదు. ఇది కోడి చూపు ఏకలు, తెలుపు ఏకలు అనేవి ఎక్కడా కూడా ఉండకూడదు అనమాట. అటువంటి ఎర్రనెమ్మల్ని మాత్రమే మనం ముసుగులకు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని నెమలి డేగలు, కాకి డేగలు, నెమలి పచ్చ కాకులు, నెమలి రసంగులు, శుద్ధ డేగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకిడాగ పర్లాలు, నెమలి మైలాలు, ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, సేతువాలు, నల్ల కక్కెరలు, తెల్ల అబ్రాసు గౌళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఏ రంగునైనా సరే ఓడిపోయేటటువంటి ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చు అనమాట. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చు. గెలుపులో ఉన్నటువంటి కోళ్ళని గెలుపులో ఉన్న కోళ్ళ మీద మాత్రం కట్టుకోవద్దు. సో ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం గెలిచే మరియు ఓడే రంగుల్ని. ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్రనెమ్మలండి. ఎక్కడ కూడా కోడి చూపు అనేది ఉండకూడదు. గట్టి కుసి నల్ల కుసి ఉండాలన్నమాట.
అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటువంటి రంగుల్ని ఎర్ర అబ్రాసులు, కాకి డ్యాగలు, నెమళ్ళు, నెమలి మైలాలు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. మెయిన్ కలర్స్ని మాత్రమే ఫోటోలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఈ జామ్లు ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు మూడవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమలి పింగళాలన్నమాట. కాకినెమలి పింగళాలనే ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినెమలి పింగళ రంగుల్లో నల్ల కుసి ఉండాలండి. కుసి నలుపున్నటువంటి కాకినెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగుల జోలికి ఉపయోగించుకోవాలి. సో ఈ కాకినెమలి పింగళాల్లో ఎదురుగా ఖచ్చితంగా గౌడి పీకలు ఉన్నట్టుగా చూసుకోండి. గౌడి పీకలు ఖచ్చితంగా ఉండాలి. అటువంటి కాకినెమలి పింగళాలను ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాకినెమలి పింగళాలు లేకపోతే నల్ల కక్కెరలను కూడా మీరు ముసుగులకైతే ఉపయోగించుకోవచ్చు. ముసుగులకి జోలికి నల్ల కక్కెరలను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎక్కడా కూడా కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. కోడి చూపు లేని కాకినెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. లేదంటే నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగుల జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల పోలాలు, నల్ల కట్టు అబ్రాసులు, నల్ల కక్కెరలు, శుద్ధ కాకులు, కాకి పింగళ గౌళ్ళు, గట్టి కాకి నెమ్మలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే వీటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలని చూసినప్పుడు ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి రంగులు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, గరుడ మైలాలు, పండు డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మీరు పెట్టుకోవాలన్నమాట. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం. ముసుగు రంగు వచ్చేసరికి కాకినెమలి పింగళ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది కాకినెమలి పింగళ. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి పింగళాలు, అలాగే నెమలి అబ్రాసు గౌళ్ళు, నల్లబొట్ల సేతువాలు, కాకి నెమళ్ళు, కాకులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని చింతపిక్కల డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర నెమళ్ళు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. సో మ్యాక్సిమం ఫొటోస్తో ఉన్నాయన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. మెయిన్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపు ఎక్కువగా నడుస్తుంటుంది. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:25 నుంచి సాయంత్రం 3:55 వరకు 4వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెమళ్ళు అనమాట. కోడి నెమల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో కుసి తెలుపు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని తెల్లనెమలి పింగళాలు, కోడి పింగళాలు, కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు, కోడి కక్కెరలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు అనమాట. ఇక్కడ మీకు కోడి రంగులు అంటే కోడి చూపు ఉన్నటువంటి అన్నీ కూడా అనమాట. కోడి చూపు అధికంగా ఎక్కువగా ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది ఈ జామ్లో. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని గట్టి కాకులు, కాకి డ్యాగలు, బాగా నలుపు రసంగులు, పచ్చ కాకులు, పండు డ్యాగలు, పసింగల డ్యాగలు, కాకి డ్యాగ పోలాలు, ఎర్ర కక్కెరలు, నల్ల కక్కెరలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జామ్లో ఓడిపోయే రంగులు అనమాట ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం గెలిచే మరి ఓడే రంగుల్ని. మీరు ఇక్కడ ఫోటోలతో సహా క్లియర్గా చూసుకోవచ్చండి. ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనమాట. డ్యాగ చూపు అనేది ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అటువంటి కోడి నెమల్ని మాత్రమే ముసుగులు జోడుకు ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటువంటి రంగులు వచ్చేసరికి మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు, నెమలి పింగళాలు, నెమళ్ళు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, డ్యాగలు, కాకి డ్యాగలు, రసంగులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట. ఫోటోల్లో ఉన్నవన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు వంతులు వేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు 5వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు వచ్చేసరికి డ్యాగ పోల రంగులు అండి. డ్యాగ పోల రంగుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి
ఎర్ర కుసి కానీ తెల్ల కుసి కానీ ఉండేటట్టుగా చూసుకోండి. కుసి ఎరుపు కానీ కుసి తెలుపు కానీ ఉన్నటువంటి డేగ పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట ఇవి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గరుడ మైలాలు, గౌడు పేకల రసంగులు, పండు డేగలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు ఈ జాములో శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, నల్ల సవలాలు, నల్ల అబ్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి రంగులు అనమాట ఈ జాములో. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కన ఉంటాయి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీద అయినా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. గెలుపులో ఉన్నటువంటి రంగులు గెలుపులో పెట్టుకున్న ఉపయోగం ఉండదు, ఓటమిలో ఉన్న రంగులు ఓటమిలో పెట్టుకున్న ఉపయోగం ఉండదు. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా చూద్దాం గెలిచే మరి ఓడే రంగుల్ని. ముసుగు రంగు వచ్చేసరికి డేగపోల అనమాట. ఈ డేగపోల రంగుల్లో నెమలు చూపు అనేది ఉండకూడదు, అంటే పసిమి ఉండకూడదు అనమాట. పసిమి లేకుండా చూసుకోండి. అలాగే జాములో చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి రసంగి, గంధం బొట్ల డేగ, డేగ, కొడి ఎర్ర పూల, గరుడ మైల ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, నెమళ్ళు, కాకులు, కాకి నెమళ్ళు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఫోటోల్లో ఉన్నటువంటి అన్ని రంగులు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దాం. ఆరవ జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:45 వరకు ఆరవ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగు వచ్చేసరికి 9 కాకి రంగు అండి. 9 కాకి రంగుని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి కాకులు, చింతపిక్కల డేగలు, కాకి డేగలు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, బాగా కోడి చూపు రసంగులు, కోడి డేగలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, ఎర్రనెమలి పింగళాలు, నెమళ్ళు, ఎర్ర అబ్రాసు గౌళ్ళు, అబ్రాసు గౌళ్ళు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:50 నుంచి రాత్రి 11:50 వరకు ఏడో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలు అనమాట. కాకి నెమల్ని ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎర్ర బ్రాసులు, కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమళ్ళు, పచ్చకాకులు, ఎర్ర నెమళ్ళు, రసంగి డేగలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, కాకి పింగళాలు, సేతువాలు, నల్ల పోలాలు, కోడికాకి పోలాలు, పోలాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి అర్ధరాత్రి 2:10 వరకు 8వ జామ్ నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల మైలాలండి. నల్ల మైలాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి నల్లబొట్ల నల్లకట్టు అబ్రాసులు, అలాగే బాగా కాకి చూపు నెమళ్ళు, కాకి పోలాలు, నల్లకట్టు అబ్రాసు గౌళ్ళు, కాకి నెమలి గౌళ్ళు, కాకులు, నెమలి పర్లాలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగలు, కోడి నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర అబ్రాసులు, గరుడ మైలాలు, కోడి డేగలు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే చివరి జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 2:20 నుంచి తెల్లవారుజాము 4:40 వరకు లాస్ట్ జామ్ అయితే నడుస్తుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి రంగులు వచ్చేసరికి నల్లబొట్ల సేతువాలండి. నల్లబొట్ల సేతువాలని ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ జాములో చూపులు గెలిచేటువంటి రంగులు వచ్చేసరికి సేతువాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, కోడికాకి మైలాలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర నెమళ్ళు, నెమళ్ళు, రసంగులు, పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. సో పగటి రంగులతో పోలిస్తే నైట్ రంగులు అనేవి కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉంటాయండి. దాన్ని బట్టి మీరు గమనించి వంతులు వేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు జాములో నక్షత్రాలను కూడా క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే కోడిని వదిలే దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఈరోజు పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా వదులుకున్నట్లయితే మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలన్నమాట. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ధనిష్ట నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. ధనిష్ట నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు నెమలి వెన్న కాకి మీద ఎర్రకాకి కోడి ఎర్రకోడి రంగులు ఊడిపోతాయి. పచ్చకాకి మీద పచ్చడేగ కోడి రంగులు ఊడిపోవడం జరుగుతుంది. కోడి మీద కోడి నెమలి వెన్న కోడి రంగులు ఊడిపోవడం జరుగుతుంది. డేగ మీద పశ్చిమగల డేగ రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది. సో ధనిష్ట నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.